ఎవరు రికగ్నైజ్ చేయడం లేదు. అప్పటి పెద్ద మనుషులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ గురించి ఎవరు రాయలేదు, వాళ్ళ హిస్టరీ డాక్యుమెంట్ కాదని చెప్పి నేను నా ఫస్ట్ రీసెర్చ్ మొదలు పెట్టినాను. నేను ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, ఎవరి దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారంటే ఎవరి దగ్గర లేదు. ఇండియన్ ఎయిర్లైన్స్ 1953లో మన డాక్యుమెంటేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ పాత మనుషుల విలువ లేదు, ఎవరి దగ్గర ఫోటోగ్రాఫ్స్ లేవు. అయితే నేను ఇండియన్ ఎయిర్లైన్స్ మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర పోయినాను. మీ దగ్గర ఎవరైనా 70 years 80 years ఓల్డ్ పీపుల్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇంజనీర్స్, పైలట్స్, లోడర్స్, కమర్షియల్ స్టాఫ్. వాళ్ళ అడ్రస్సెస్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడాలి. అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకరొకరి ఇంటికి పోతే, అమ్మ మమ్మల్ని ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు, మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోలేదు, మేము చేసుకున్న పనులు మూలకు పడిపోయి మేము యాక్చువల్లీ ఏవియేషన్ స్టార్ట్ చేసినాం హైదరాబాద్. అయితే ఈ బుక్ పిఎన్ రెడ్డి గురించి కాదు, ఒక మనిషి గురించి కాదు. నా బుక్లో అందరూ లోడర్స్ కానించి ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళకి ఫుల్ లిస్ట్ ఇచ్చినాను, వీళ్ళు పేపర్స్ సహకరించినారు. అది ఇట్లా బుక్ తయారైంది 1910 నుంచి. అటువంటిది మనది 1953లో మన స్టేట్ ఎయిర్లైన్ తీసేసుకొని దాన్ని ఒక తుక్కు చట్నీ చేసేసి మళ్ళీ దాన్ని నేషనలైజ్ చేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజ్ చేసి మనుషులను గుర్తించక, మనుషుల యాక్టివిటీ గుర్తించక మూలకు పడిస్తుంది. ఈ బుక్ నాకు గర్వపూర్వకంగా నేను చెప్పుకుంటున్నాను. కష్టపడి మలేరియా వచ్చింది, ఆస్తమా వచ్చింది, ఎందుకంటే హెచ్ఎల్ లైబ్రరీ బెంగళూరు అటువంటి ప్లేసెస్ పోయి న్యూస్ పేపర్స్ మంది ఇంటికి పోయి పాపం వాళ్ళంతా ఓల్డ్ అయిపోయినారు, నడవస్తలేదు. కానీ వాళ్ళ ట్రంక్స్లో నుంచి పాత ఫొటోస్, పాత న్యూస్ పేపర్స్, పాత కటింగ్స్ అట్లాంటివి తీసి నాకు హ్యాండ్ ఓవర్ చేసి నా బుక్ రెడీ. నేను నా బుక్ వాళ్ళకి డెడికేట్ చేస్తాను, ఎందుకంటే ఇది వాళ్ళ హిస్టరీస్. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ గురించి, హౌ ఏవియేషన్ ఇస్ ప్లేడ్ అ రోల్. దీంట్లో ఒక పైలట్ రాసినాడు, కెప్టెన్ హ్యూల్గోల్, కన్నడ స్పీకింగ్, హంపీ బేస్డ్, బట్ హైదరాబాదీ బికాస్ హీ లివ్డ్ హియర్, కాంట్రిబ్యూటెడ్ హియర్ అండ్ వర్క్డ్ హియర్. ఆయన మెమరీస్ చదివితే మనకు ఒక షాక్, ఎందుకంటే 47లో పార్టిషన్ పీరియడ్లో డెక్కన్ ఎయిర్వేస్ వాజ్ ఆపరేటింగ్ బిట్వీన్ Pakistan today and Delhi, refugee flights. Deccan Airways operated in the Srinagar airlift when Maharaja Hari Singh Maharaja Hari Singh gave up to India. Agar petrol ledu, army ledu, soldiers levu, emi levu. Deccan Airways based in Delhi to help to take soldiers to Srinagar and back. అటువంటి రోల్ మన హైదరాబాద్ స్టేట్ హెస్ హ్యాడ్ ఇంపార్టెన్స్. సో మనము రజాకారు పనికొట్టు వీనికొట్టు అంటే లాభం లేదు. మనకి మిగిలినవి ఏంటి, మనకి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అవి జ్ఞాపకం చేస్తుంది. దాంట్లో సపోర్ట్ ఆఫ్ పీపుల్. నాకు గర్వం, నేను హైదరాబాదీ, నేను ముస్లిమ్స్తో పెరిగినాను, నేను హిందూస్తో పెరిగినాను, నేను పార్సీస్తో పెరిగినాను, అందరితో. అది ఏంటి, ఒకటే ఐడెంటిటీ హైదరాబాద్. ఎవరు మనం చెప్పుకోలే, మనం హిందూస్ అని చెప్పుకోలే, మనం ముస్లిమ్స్ అని చెప్పుకోలే, మనం హైదరాబాద్ అని అనుకున్నాం. ఆ 56లో హైదరాబాద్ని తీసేసి ఏపీ పెట్టినప్పుడు, నేను చిన్నపిల్లనప్పుడు, నేను 9 years 8 years ఆ టైంలో నాకు మా అమ్మ చెప్పినారు, ఇప్పుడు పాప మీ ఫ్రెండ్స్కు రాసుకున్నప్పుడు కింద హైదరాబాద్ స్టేట్ డెక్కన్ అని రాయొద్దు, ఆంధ్రప్రదేశ్ అని రాయాలి. ఎందుకు నువ్వు రాయి, ఎందుకట్లా నువ్వు రాయి, ఎందుకంటే 8-9 yearsలో ఆ హిస్టరీ, ఆ రియలైజేషన్ రాలేదు, ఆ అవగాహన దీని గురించి. మళ్ళీ మా కార్స్ పైన నెంబర్ ప్లేస్ చేంజ్ చేసినారు, మాకన్నీ HYD HYX అటువంటి ఉండేవి. అవి తీసేది AP XYZ 10 పెట్టేసి అప్పుడు కూడా నేను అడిగినాను, ఎందుకు ఇది పెట్టుకున్నాం ఇట్లా. దాన్ని ఫుల్ అవగాహన నాకు రాలేదు. త్రూ ద ఇయర్స్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఎడ్యుకేషన్ అయినప్పుడు కూడా కాలేజ్ డేస్ పోయినవి, ఎగ్జామ్స్ మిస్ అయినవి,
అవి చూస్తూ 2012 వరకు వచ్చేసినాం. ఈ 2012లో ముందుకు మన ఫ్యూచర్ ఏంటి, ఆ 56 అయిన తర్వాత మనం ఏమైపోయినాము, 2012లో మన కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఏముంది. చాలా మంది అంటారు ఇది మేము చేసినాం అది చేసినాం. అందుకోసమే చాలా ఇంపార్టెంట్ మన కాంట్రిబ్యూషన్ ఏంటి. నిజాం చేసిన ఎవరి డబ్బులతో చేసినాడు, ఎవరి కోసం చేసినాడు. రైల్వేస్ అయినా ఓన్లీ ముస్లిమ్స్కు కాంట్రిబ్యూషన్, ఏవియేషన్ అయినా ఓన్లీ ముస్లిమ్స్ ట్రావెల్ అయినారా, పోస్ట్ అయినా ఓన్లీ ముస్లిమ్స్ ట్రావెల్ అయినారా, ఆలోచించారు. నాకైతే బాగా గుర్తుంది, ఎందుకంటే మా నాన్న హైదరాబాద్ సివిల్ సర్వీస్లో ఉన్నారు జాయిన్ అయినప్పుడు. ఆయనతో మేము అన్ని హైదరాబాద్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ అన్ని తిరిగినాం. ప్రతి డిస్ట్రిక్ట్ ఆయన పోస్టింగ్, ఆయన డ్యూటీ పైన ఎక్కడెక్కడ పోతే నేను కూడా పోయినాను. షోలాపూర్ ఇప్పుడు యాదగిర్ గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్లో నేను ట్రావెల్ అయినాను. 56 తర్వాత నేను నాన్నకు ఆంధ్రప్రదేశ్, ఏలూరు, గుంటూరు, ఇవన్నీ కూడా నేను చూసి వచ్చినాను. ఆ టైంలో రియలైజేషన్ డిఫరెంట్. కానీ నేను ఇంటికి వస్తే నాకు సంతోషం. బార్డర్ క్రాస్ చేసి మనం హైదరాబాద్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లోకి వచ్చేస్తే అది హాయిగా ఉండేది. ఎందుకంటే మేము తినేటివి, మన లాంగ్వేజ్, మన కల్చరు, మన డ్రెస్సు, మన పీపుల్స్ కోఆపరేషన్ అది వేరు. ఆ రియలైజేషన్ ఇప్పుడు అర్థమవుతా ఉంది నాకు. చిన్నగా ఉన్నప్పుడు నేను అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఫైనల్గా 2012లో మన ఓన్ కర్మ, మన ఓన్ కిస్మత్, మన లైఫ్ను మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. అంటే మన హిస్టరీ చాలా ఇంపార్టెంట్, మన జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్, మన అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇరిగేషన్ సిస్టమ్స్, మన వాటర్ సిస్టమ్స్ ఎక్కడ పోయినాయి, ఎందుకు లేవు మనకు నీళ్ళు ఇక్కడ. నేను గండిపై నీళ్ళు తాగి పెరిగినాను, ఇప్పుడు నేను బాటిల్లో నుంచి నీళ్ళు తాగుతున్నాను, బిస్లరీ ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీళ్ళు తాగుతున్నాను. అటువంటి టైంలో నేను పుట్టి పెరిగినాను. ఎందుకు నేనైనా ఎవరైనా అందరి సిచ్యువేషన్స్ ఏమి ఇవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్లలో నా తెలుగు అని అన్నారు, మీ తెలుగు ఎట్లా ఉందంటే ఇంకెట్లా ఉంటుంది అన్నారు. నేను పుట్టింది, పెరిగింది, ఉన్నది ఇదే జాగా, వేరే ఇన్ఫ్లుయెన్స్ రాదు. కొంతమంది నన్ను అన్నారు, ఓ మీ తెలంగాణ చాలా అజీబోళ్ళు, ఎందుకంటే మీకు ముస్లిమ్స్ ఇష్టం. ఇలా ఇష్టం కష్టం కాదు, ఒక దగ్గర పుట్టి పెరిగినాము, ఒక దగ్గర బతికినాము, ఒక దగ్గర మేనేజ్ చేసుకున్నాము. ఎట్లా ఉండాలి ఒకటి కమ్యూనిటీస్ అందరం, అది మేము చేసాం. ఎవరు అడిగిండ్రు ఈ క్వశ్చన్ మీకు నేను చెప్పాలి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అన్నారు మీ తెలుగు బాగలేదంటే, నేనన్నా ఏ తెలుగు బాగుంటుందంటే కృష్ణ. నేను ఒకటే రిప్లై ఇచ్చినాను, డైరెక్ట్ బస్సులు మస్తు కూడా ఇక్కడి నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్. అర్థమైపోయింది. ఆ టైంలో ఈ ఫీలింగ్, ఈ మూవ్మెంట్ అంత స్ట్రాంగ్గా లేదు. త్రూ ద ఇయర్స్ ఉండింది, ఎందుకు 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 అనుకుంటా ఉండింది. కానీ మనకు సహకరించే వాళ్ళు లేదు, మనకు హెల్ప్ చేసేటోళ్ళు మనల్ని అబాండన్ చేసేస్తున్నారు. నా ఇన్ని సంవత్సరాలలో నేను చూసి 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 ఒక ఆశలాగానే ఉండిపోయింది. ఏం ఆశ? నేను పుట్టిన హైదరాబాద్ స్టేట్ లేదు, కానీ నేను పుట్టిన హైదరాబాద్ స్టేట్ భాగం ఉంది. అది ఏంటి? దానికి ఏం పేరు? ఆ కాన్సెప్ట్ ఎప్పుడు గుర్తుపెట్టినది? కుతుబ్షాహీ తెలంగాణ పేరు పెట్టినది. కుతుబ్షాహీ పీరియడ్లో కూడా వాళ్ళు ముస్లిం రూలర్స్ అయ్యి వాళ్ళకేం బాధ లేదు, వీళ్ళు తెలంగాణ అనేసినారు. అటువంటిది వాళ్ళ మనం తెలంగాణ పబ్లిక్ ఎక్కడ అనేది వేసుకోబోతున్నారు. ఇంకా ఫైనల్ క్లోజింగ్లో నేను మీకు చెప్తాను. నేను చిన్నపిల్లప్పుడు, నేను 1 month old బేబీ, నా ఫ్లైట్ డెక్కన్ ఎయిర్వేస్ హైదరాబాద్ టు బెంగళూరు. ఎందుకంటే ఆ టైంలో చాలా కష్టమైన పీరియడ్ మనకు హైదరాబాద్లో. ఆ పీరియడ్లో అయింది మనం ఇవాళ చూస్తున్నాం. ఢిల్లీ అండ్ ఆంధ్ర పాలిటిషియన్స్ మనం అప్పుడు టేక్ ఓవర్ చేస్తే
ఇప్పటి వరకు మనం అది నాకు ఒకటే ఆశ, మళ్ళీ నా లైసెన్స్ ప్లేట్ చేంజ్ చేసుకున్నాలా, మళ్ళీ నా అడ్రస్ చేంజ్ చేసుకున్నాను.